Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు వింతైన పరిస్థితి నెలకొంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ 108 సీట్లు గెలిచి రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 118 అతి కొద్ది సీట్లు దూరానికి ఆగిపోయి ఆపసోపాలు పడుతోంది. కానీ 8 ఏళ్ల క్రితం కర్ణాటకలో ఏ సూత్రాన్ని అయితే పాటించారో ఇప్పుడు తమిళనాడులో అదే సూత్రాన్ని పక్కన పెట్టడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లు సాధించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 112 కంటే 8 సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ అప్పటికి గవర్నర్ వాజుభాయ్ వాలా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే సూత్రాన్ని పాటిస్తూ బిఎస్ యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. మెజారిటీ నిరూపించుకోవడానికి ఏకంగా 15 రోజుల సమయం కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుత తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ మెజారిటీకి కావాల్సింది 118 సీట్లు. అంటే విజయ్ మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 10 సీట్ల దూరంలో మాత్రమే ఉన్నారు. కర్ణాటకలో 104 సీట్లు వచ్చిన వారికి అవకాశం ఇచ్చినప్పుడు 108 సీట్లు గెలిచిన విజయ్ కు ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఆహ్వానిస్తానని నిబంధన పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీవీకే వర్గాలు మండిపడుతున్నాయి. కర్ణాటకలో అతిపెద్ద పార్టీకి ఆహ్వానం ఇచ్చి ఇక్కడ మాత్రం మద్దతు నిరూపిస్తేనే పిలుస్తా అనడం ద్వంద్వ వైఖరి కాదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర ఎప్పుడు నిష్పక్షపాతంగా ఉండాలని విశ్లేషకులు చెబుతున్న మాట. సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ముందుగా అతిపెద్ద పార్టీని లేదా ఎన్నికల ముందే ఏర్పడిన కూటమిని ఆహ్వానించారు. అలాగే ఎస్ఆర్ బొమ్మై కేసు 1994లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్ భవన్లో కాదు, కేవలం అసెంబ్లీలో నిర్వహించే ఫ్లోర్ టెస్ట్లో మాత్రమే. గవర్నర్ తన వ్యక్తిగత విచక్షణతో మెజారిటీని నిర్ణయించకూడదని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఒక రాష్ట్రంలో ఒకే రకమైన రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించి మరో రాష్ట్రంలో మరోలా ప్రవర్తించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రాజకీయ యుద్ధంలో చివరకు విజయం ఎవరిని వర్తిస్తుందో చూడాలి మరి.